హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఇక నుండి మనము కొత్త రేషన్ కార్డులు మీ సేవలకు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి గతంలో రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా? కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీ సేవకి ఏమేమి తీసుకొని వెళ్ళాలి? పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కొత్త రేషన్ కార్డులు ఎవరు అప్లై చేసుకోవాలంటే ప్రజాపాలనలో, కులగణనలో, నెక్స్ట్ వచ్చేసి గ్రామ సభలో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు మాత్రమే కొత్త రేషన్ కార్డులు అనేది మీ సేవలో అప్లై చేసుకోవాలి. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క ఆధార్ కార్డులు, మీ ఇంటి కరెంటు బిల్లు తీసుకొని పోతే కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేస్తారు. నెక్స్ట్, కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయాలి అంటే మీ కుటుంబంలో ఎవరి పేరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సభ్యుని యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మీ పాత రేషన్ కార్డులోనే కొత్త పేరైతే యాడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని చేయడానికి మీ సేవలో ఫీజు వచ్చేసి 50 రూపీస్ మాత్రమే గవర్నమెంట్ నిర్ణయించింది. ఇదే ఇక్కడ చెప్పారు చూడండి. రేషన్ కార్డులో కొత్త పేర్లు నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం కోసం కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, ఇంటి కరెంటు బిల్లు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు జతపరచాలనుకుంటే వారి ఆధార్ కార్డు పెట్టాల్సి ఉంటుందన్నారు. ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అప్లై చేయవలసిన అవసరం లేదు. సో ఇంత ముందుకు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అవసరం లేదు. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళు మీ ఇంట్లో ఉన్న అన్ని ఆధార్ కార్డ్స్, ఇంటి కరెంటు బిల్ తీసుకొని కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. పాత రేషన్ కార్డులో పేరు యాడ్ చేయాలనుకుంటే ఎవరి పేరు అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ డిస్ప్లే చేసింది కూడా ఒకసారి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.